కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఉదరగొట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్లో ఈ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. మరోవైపు యూనివర్సిటీకి సంబంధించిన తాత్కాలిక క్యాంపస్ను గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేయగా అది 3 నెలల ముచ్చటగానే ముగిసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్పుకుంటున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు ఎంతవరకు వచ్చాయి, ఈ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు అందిస్తున్నారు, ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎన్ని కంపెనీలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి, యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎంతమంది యువతకు ఈ యూనివర్సిటీ ద్వారా ఉపాధి అవకాశాలు అందించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య పద్ధతిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ సర్కార్ ఊదరగొట్టింది. యువతలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అదానీ, రెడ్డి ల్యాబ్స్, మహేంద్ర, ఫ్లిప్కార్ట్, జిఎంఆర్, హెచ్ఎస్బిసి, అపోలో లాంటి కార్పొరేట్ కంపెనీలు భాగస్వాములుగా చెప్తున్న ఈ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వీసీగా సుబ్బారావును నియమించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ గత ఏడాది అక్టోబర్లో నిర్వహించారు. అయితే ఆయా కోర్సుల ఫీజులపై సరైన వివరాలు లేవు. యూనివర్సిటీలో మొత్తం 17 కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం భావించిన గత ఏడాది మాత్రం లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్ కోర్సులు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అయితే ఎంతమంది యువతకు శిక్షణ ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుకున్నారు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత సంవత్సరం మరి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేటువంటి పేరుతోటి ముచ్చర్ల ఫార్మసిటీలో మరి మీర్ఖాన్పేట దగ్గరలో 56 ఎకరాల 30 గుంటల స్థలంలో మరి ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. పోయిన ఆగస్టు పోయి మళ్ళీ ఆగస్టు వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది. ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులను చూస్తే ఇంకా కూడా ఫౌండేషన్ లెవెల్లోనే ఉన్నాయి. మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. మరి ఈ స్కిల్ యూనివర్సిటీని మీరు ఎన్ని సంవత్సరాలల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి. రెండోది, ఇప్పుడు 100 కోట్లు కేటాయించారు కదా, మరి ఈరోజు నడకనగా చేసి ఇంకా దీని మీద ఏమన్నా పెంచాలనేటువంటి ఉద్దేశం కానీ దురుద్దేశమైనటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ముందే చెప్పి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది చేయకుండా ఏదో మభ్య పెట్టడానికి ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పేసి ఫౌండేషన్ వేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు, నత్తనడకగా పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే డిసెంబర్ కల్లా కంప్లీట్ ఒక బ్లాక్ ఇస్తామన్నటువంటి ఈ యొక్క పనులు మరి ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారో కూడా మీరు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కంపెనీల పాత్ర స్పష్టంగా లేదు. యూనివర్సిటీ కోసం అయ్యే మొత్తం పెట్టుబడిలో ఈ కంపెనీల వాటా ఎంత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు కల్పిస్తారు, ఈ కంపెనీలు ఒక్కో ఏడాది ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయి, ఎటువంటి ఉద్యోగాలు కల్పిస్తాయి, నిర్దిష్టంగా ఈ యూనివర్సిటీ స్థాపనలో ఏ కంపెనీలు భాగస్వాములవుతున్నాయి అనే విషయాల మీద స్పష్టత లేకపోవడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక లాభాలే లక్ష్యంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆధునీకరణ, యాంత్రీకరణ, కంప్యూటరీకరణల ద్వారా వేలాది మంది ఉద్యోగులను తీసివేస్తున్నాయి. ఈ యూనివర్సిటీలోని కోర్సుల ఉద్దేశం అతి తక్కువ వేతనాలతో సామాజిక భద్రత లేని అవుట్సోర్సింగ్, కాన్ఫరెన్స్ పద్ధతిలో అసంఘటిత కార్మికులను సృష్టించడమేనని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. పైగా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం ఇచ్చే భూములతో పాటు ఉచితంగా కల్పించే రోడ్లు, విద్యుత్, నీటి వసతి మొదలైన సౌకర్యాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తమైనట్టే. అలాంటప్పుడు ప్రభుత్వ రంగంలోనే వేలాది చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తే తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన జరిగేదని నిపుణుల అభిప్రాయం. ఎంప్లాయ్మెంట్ను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా ఒక సంవత్సరం కంప్లీట్ అవుతున్నా కూడా ఇక్కడ వర్కులు మాత్రం నటనక నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే యువకులు ప్రతి ఒక్క సంవత్సరం కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కానీ ఇతర విద్యలో నైపుణులై ఈనాడు ఎంప్లాయ్మెంట్ గురించి ఎదురు చూస్తున్న కాలాలు దగ్గరకు వచ్చినాయి. కాబట్టి దీన్ని అతి త్వరలో కంప్లీట్ చేస్తేనే మంచి మంది యువకులకు ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క
అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి గారి యొక్క చెప్పిన వాగ్దానం కాబట్టి ఈ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే ఈ యొక్క వర్క్ను యుద్ధ ప్రాతిపదికన ముఖ్యంగా జల్దీ కంప్లీట్ చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువకను తప్పనిసరిగా కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశలో తీసుకుపోవాలి. కానీ ఏదో రాజకీయంగా ఏదో వేదికలపైన చెప్పినాం, ఈనాడు ఇంతవరకు కూడా కంప్లీట్ చేయకుండా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద యూనివర్సిటీ ఏరియాను తీసుకొచ్చి అభివృద్ధి వర్కులు మాత్రం చాలా నట్టగా నడుస్తూ ఉన్నది. మరొకసారి విన్నవిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ తక్కువ చేయడానికి ఈనాడు చేస్తున్న ఈ యూనివర్సిటీని అతి త్వరలోనే కంప్లీట్ చేసి యువతను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో తీసుకురావాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ పని కూడా వేగవంతం ఏర్పాటు చేసి ఈ 2-3 నెలల్లో ప్రభుత్వానికి ఒప్పజెప్తామని కూడా అంటుర్రు. మరి ఇంత పని కూడా పెండింగ్ ఉంది, అది అయ్యే పని కూడా కాదు. ఖచ్చితంగా ఒక 7-8 నెలలనన్నా ఏర్పాటు చేసి మా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసి మరి అతి తొందరగా ఐటీ కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మరి మేము భూములు ఇచ్చినందుకు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము కూడా, దయచేసి ఎంబడే ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి ఇక్కడ జనానికి మేలు చేస్తారని ఆశిస్తున్నాము. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులకి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది ఆగస్టు 1న భూమి పూజ చేశారు. యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 57 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు 100 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసింది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఈ నిర్మాణ పనులు అప్పగించారు. యూనివర్సిటీ స్వంత భవనం పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి రాయదుర్గంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలోని 2 భవనాలను స్కిల్ యూనివర్సిటీకి కేటాయించారు. కానీ కొద్ది కాలంలోనే ఈ క్యాంపస్ తాళం వేసి అక్కడ నుండి తొలగించారు. ఇప్పుడు దానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు ప్రభుత్వం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. అతి త్వరలోనే దీన్ని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. అయితే ఏడాది కావస్తున్నా కానీ ఇంతవరకు పనులు బేస్పేట్ కాడే ఆగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు తాత్కాలిక క్యాంపస్ సంబంధించి కూడా అటు మూసివేసిన పరిస్థితి నెలకొంది. అటు ఇప్పటి వరకు ఎంతమంది యువతకు శిక్షణ ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి అందింది అనే వివరాలు కూడా ఈ అధికారులు ఎవరు కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసి యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇటు స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.